సర్వోన్నతమైన దేవుని యొక్క సహాయతను జ్ఞాపకము చేసుకుంటూ మరొక ఉదయకాల సమయమును మనము చూడగలిగినట్లుగా దేవుడు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ మనము ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమమును ఆరంభించుకుందామండి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపా కనికరమును మనము కోరుకుందాము. ప్రార్థిద్దామా? కరుణ కలిగిన ప్రభువా, నిర్మలమైన దేవ, స్తుతులపై ఆసీనుడై ఉన్న మా ప్రభువా, నిత్యము నిరంతరము వేవేల దేవదూతల చేత స్తుతిగానములు అందుకుంటూ ఉన్న మా యెహోవా తండ్రి, మీకే మా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. మరొక ఉదయకాల సమయమును మేము చూడగలుగునట్లుగా మీరు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమున జరుగుతూ ఉండిన ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్ములను దర్శించమని కోరుకుంటూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కనికరమును కృపను తలచుకుంటూ మరొకసారి మీ సన్నిధిలోనికి ఈ విధముగా వీడియో రూపంలో రావుట నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. ఈ ఉదయకాల సమయమును మనము ఆరంభిస్తూ ఉన్న ఈ గడియలలో ప్రభు యొక్క కనికరమును జ్ఞాపకము చేసుకుందాము. దేవుని యొక్క సహాయతలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువును మనము స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను గణపరుస్తూ మనము ఈ కార్యక్రమంలో ముందుకు కొనసాగింపబడదాము. మనకు కలిగిన దేవుడు ఎటువంటి దేవుడు అనగా ఆయన ఉన్నతమైన స్థలములో ఆసీనుడై ఉన్న దేవుడండి. అదే సమయమున నిత్యము నిరంతరము అందరినీ చూచుచూ ఉండిన దేవుడు. ఆయన ఉన్నతమైన స్థలములో ఆసీనుడై ఉండి మనలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున మనలను కూడా ఆ ఉన్నతమైన స్థలములోనికి, ఆయన సింహాసనము దగ్గరకి మనల్ని కూడా తీసుకుని వెళ్ళాలి అన్నది ఆయన ఒక గొప్ప ఆశగా మనము చూస్తూ ఉన్నాము. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము నిత్యము ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి, నిత్యము ఆయనను గణపరిచే వారముగా ఉండాలి అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. ఆయన మనలను పైకెత్తే స్థితిలో మనలను చూస్తూ ఉన్నాడండి. నిత్యము మనలను ఆయన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత, ఆత్మీయమైన తలంపుల చేత, అనేకమైన సహాయతల చేత మనలను ఆయన దినదినము అభివృద్ధి పరుస్తూ ఉండిన దేవుడు మనకు కలడు. దినదినము మనల్ని ఉన్న స్థితిలో ఆయన మనల్ని విడిచిపెట్టడం లేదు, కానీ నిత్యము నిరంతరము అనుదినము దినదినము ఆయన మనకు సహాయత కనపరుస్తూ మన జీవితాలను పైకి ఎత్తుతూ ఉన్నాడు. అది మీరు గమనించారో లేదో, ఒకసారి మనము రక్షణ దినము నుండి మనము ఇన్ని సంవత్సరములు జీవించాము. రక్షింపబడిన ఆ సంవత్సరం నుండి ప్రస్తుతము మీరు నిలిచి ఉన్న జీవిస్తూ ఉండిన ఈ దినమును వరకు మనము పాస్ట్ జీవితాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే, రక్షింపబడ్డ ఆ సమయము నుండి ఇప్పటి వరకు మనల్ని దేవుడు ఎంతగా అభివృద్ధి పరిచాడో అన్న తలంపు ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఎన్నిసార్లు ఆయన మాకు సహాయం చేశాడో అన్న ఆలోచన మీకు వచ్చిందా? మన జీవితాన్ని దినదినము ఆయన అభివృద్ధి పరచాలి అన్నది ఆయన యొక్క ఆశగా మనకు కనిపిస్తూ ఉన్నది. దినదినము మన జీవితాల్ని అభివృద్ధి పరచాలి. విశ్వాసి యొక్క జీవితాలని, ఆయన యొక్క సొత్తైన ప్రజల యొక్క జీవితాలను, అలాగుననే ఆత్మీయమైన స్థితిని, భౌతికమైన స్థితిని, రెండు జీవితాలను కూడా ఆయన అభివృద్ధి పరచాలి, పైకెత్తబడాలి. మనలను దినదినము మెట్టు పైకి అభివృద్ధి పదములోనికి మనల్ని నడిపిస్తూ ఉండిన దేవుని యొక్క కృపా కనికరమును మనము చూస్తూ ఉన్నాము. అందును బట్టి మనము ఆయనను నిత్యము గణపరిచే వారముగా ఉండాలి. ఆయన కనికరమును, ఆయన కృపను, ఆయన సహాయతను, ఆయన చూపుతూ ఉన్న ప్రేమ వాత్సల్యతను బట్టి మనము నిత్యము ఆయనను స్తుతించే వారముగా ఉండాలి అని బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మరి ముఖ్యముగా మన జీవితాల్లో, ప్రాక్టికల్ లైఫ్లో మనకు జరిగిన విషయాలను స్మరించుకుంటూ అది మన జీవితాల్లో సాక్ష్యముగా చూపిస్తూ నా జీవితంలో ఏమి చేశాడు, అదే విధముగా నీ జీవితంలో ఏమి చేయబోతూ ఉన్నాడు అన్న ఆలోచనతో మనము మన ఆత్మీయమైన జీవితమును ముందుకు కొనసాగించుకుందాము. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనమును మనము చూసినట్లయితే, కన్నులు పైకెత్తుట అన్న మాటను మనము చూస్తూ ఉన్నామండి. భక్తులు కన్నులను పైకెత్తుతూ ఉన్నారు. ఎందుకని పైకెత్తుతూ ఉన్నారు? కీర్తనకారుడు కూడా అంటూ ఉన్నాడు కదా, నా కన్నులు కొండల వైపు ఎత్తుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు.
నా కన్నులు కొండల వైపు ఎత్తి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్న మాట. అదే సమయమున మన జీవితంలో కూడా మనము కూడా మన కన్నులను పైకెత్తే వారముగా ఉండాలి. ఆయన ఎత్తుతూ ఉన్నాడండి. ఆత్మీయమైన కన్నులు పైకెత్తి దేవుని వైపు చూడాలి. ఆత్మీయమైన జీవితమును పైకెత్తి దేవుని వైపు చూసే వారముగా ఉండాలి. ఆయన పరలోకములో ఆసీనుడై ఉన్న దేవుడు మనకు ఉన్నాడు. నిత్యము నిరంతరము పైనుండి నిన్ను చూచుచూ ఉండిన దేవుడు మనకు ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. మన హృదయాంతరంగంలో ఆత్మరూపంలో నివసిస్తూ ఉన్నాడు. అదే సమయమున మన పరలోకపు తండ్రి ఆ మహిమా సింహాసనం మీద ఆసీనుడై కూడా ఉన్నాడు. ఆయనను చూసే కన్నులు మనకు ఉండాలి. ఆయనను కనుదర్శనము కలిగే ఆ స్థితిలోనికి మన జీవితములు ఎత్తబడాలి అని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడు. ఆయనను చూసే కన్నులు మనకు ఉన్నవా? ఆయనను నిత్యము నిరంతరము ఆయన ఉండిన స్థితిలో ఆత్మీయంగా చూసే తలంపులు, కన్నులు, నడిపింపు మన జీవితంలో ఉన్నదా అని ఒకసారి పరీక్షించుకుందాము, ఒకసారి ఆలోచిద్దామండి. మత్తయి సువార్తలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. వారు కన్నులెత్తుచూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. మన కన్నులు నిత్యము ఆయన వైపు ఎత్తేవిగా ఉండాలండి. కొన్నిసార్లు మనం ఆలోచించినట్లయితే ఈ భూలోకములో మనము దిగువైన స్థితిలో ఉన్నాము, చాలా తక్కువైన స్థితిలో. కొన్నిసార్లు మనము ఈ లోకములో మిళితమైపోయి ఆయన వైపు చూడాలి అన్న ఆలోచన లేకుండా మనము జీవిస్తూ ఉంటాము. అనేక సార్లు సమస్యల వలయములో చుట్టుకున్న సమయమున, ఇబ్బందులతో చుట్టుకున్న సమయమున, ఇటువంటి పరిస్థితులు కఠినమైన దినములలో ఆయనను చూచే కన్నులు మనకు కొదువుగా ఉంటూ ఉంటాయి. ఆయన వైపు చూడాలి అన్న ఆలోచన కూడా లేకుండా మనము మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాము కదా. అటువంటి జీవితము దేవుడు మెచ్చడు. కనుక అన్ని సమయములలోనూ ఆయన వైపు చూసే పైకెత్తే కన్నులు దేవుడు మనకు ఇచ్చాడండి. ఆత్మీయముగా ఆయన్ని చూసే కన్నులు, మన ఆత్మ నడిపింపు కొలది ఆయన్ని చూసే కన్నులు. హృదయము ఒకానొక దినమున చీకటితో వలయముతో ఉండి ఉన్నది కదా. అటువంటి స్థితిలో నుండి మనల్ని దేవుడు పైకెత్తుతూ ఉన్నాడు. ఆయన అంతరంగములో ఆయన యొక్క వెలుగును మనకు ప్రసరింప చేసి ఉన్నాడు. మనము ఆయన చేత వెలిగింపబడ్డ వారముగా ఉన్నాము. ఆయన చేత సహాయత పొందుకుంటూ ఉన్న వారముగా ఉన్నాము. ఆయన ఆత్మ చేత మనం నింపుదల పొందుకొని ఉన్నాము. అలాంటి సమయమున మన కన్నులు, మనోనేత్రములు తెరిపింపబడ్డవండి. పౌలు కూడా కదా, సౌలుగా ఉన్న సమయమున ఆయన కన్నులు, మనోనేత్రములు తెరిపింపబడ్డవి. ఆయన కన్నులు తెరిపింపబడ్డ తరువాత, ఆయన దర్శనము ఆయన చూసిన తరువాత పౌలు జీవితము మారిపోయినది. నిత్యము ఆయన్ను చూస్తూ ఆయన మీద ఆధారపడి ఎటువంటి సమస్య అయినను, ఒడ్దుడుకైనను, లోటుపాట్లైనను నిత్యము నిరంతరము దేవుని వైపు చూసే కన్నులు పౌలుకు ఉన్నవి అని మనము చూస్తూ ఉంటాము. కనుక నా ప్రియమైన సహోదర, సహోదరి, ఆయన చూచే కన్నులు మనకు నిత్యము ఉండాలి. పైకెత్తబడ్డ జీవితము మనకు ఉండాలి. పైనున్న వాటి మీద మనము ఆశతో ఉండాలి. పైనుండిన వాటి మీద మనము నిత్యము ఆధారపడే వారముగా ఉండాలి అని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడు. రెండవ విషయం మనము చూస్తే లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. స్వరము మనము పైకి ఎత్తాలి అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఇందాక కన్నులు పైకి ఎత్తాలి, ఇప్పుడు స్వరము పైకి ఎత్తాలంట. మన ఆత్మీయమైన స్వరము నిత్యము ఆయన గూర్చిన ఆలోచనలతో, తలంపులతో నిండి ఉండాలండి. నోరు అనే కాదు కానీ ఆత్మలో నుంచి ఒక బిగ్గరైన స్వరముతో నిత్యము ఆయనను స్తుతించే వారముగా, నిత్యము ఆయనను గణపరిచే వారముగా ఉండాలి. ఆయన గూర్చిన ఆలోచనలతో, ఆయనను గూర్చిన తలంపులతో, దేవుని గూర్చిన నడిపింపుతో, ఆత్మ శక్తితో మనము నింపబడి నిత్యము ఆయన యొక్క స్తుతి కీర్తన మన హృదయాంతరంగములో నిలిచి ఉండాలి అని దేవుడు కాంక్షిస్తూ ఉన్నాడండి. ఆయన గూర్చిన మాటలు, ఆయన గూర్చిన ధ్యానము, ఆయన గూర్చిన తలంపులతో నిత్యము ఆయన స్తుతించే నోరుతో, స్తుతించే హృదయముతో, ఆత్మతో నిత్యము ఆయన తలంపుల చేత నింపబడి ఉబుకుతూ ఉండిన ఆత్మతో ఆయనను బిగ్గరగా మనము స్తుతించే వారముగా ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని కూడా మనము ఆలోచించినట్లయితే ఆది కాండము నుండి వారు కూడా బిగ్గరైన స్వరముతో నిత్యము ఆయనను స్తుతించే వారుగా ఉన్నారండి. వారు నిమ్మలముగా లేరు, వారు మౌనముగా లేరు. వారి యాత్రా జీవితములో ఏమిటి, అలాగుననే అరణ్య ప్రయాణములో ఏమిటి, ఎర్ర సముద్రము దాటే సమయమున ఏమిటి, యెహోషువ ద్వారా వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకున్న ఆ దినములలో ఏమిటి, బానిసలుగా ఫరో యొక్క రాజ్యము కింద వారి జీవితాలు
ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో వారు నిలిచిన సమయమున కూడా మోషే చేత దేవుడు స్తుతింపబడ్డాడు, గణపరచబడ్డాడు. మోషేను ఆయన దేవుడు ఎన్నుకొని ఆ జనాంగముకు అందరికీ విడుదల, రక్షణ, విమోచన ఇచ్చిన విధానము, వారు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత గుడారముల్లో ఉండి బిగ్గరగా దేవుణ్ణి స్తుతించారు. ఆలయము లేకపోయినను గుడార సమూహముగా కూడుకొని దేవుణ్ణి వారు నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. బలిపీఠము ద్వారా, దహన బలుల ద్వారా దేవుణ్ణి నిత్యము బిగ్గరగా వారు స్వరమెత్తి, కంఠమెత్తి, వారి ఆత్మలు చేతుపట్టుకుని ఎత్తి వారు దేవుణ్ణి స్తుతించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అందుకే కీర్తనకారుడు కూడా దావీదు అనేకమైన కీర్తనలు రాయొచ్చు అదే మాట అన్నాడు కదా, నేను నిమ్మలముగా ఉండలేకపోతూ ఉన్నాను దేవా, నీ గురించి తెలుసుకున్న తర్వాత నా స్వరం ఏమిటి, నా కంఠం ఏమిటి, నా ఆత్మ మౌనముగా ఉండలేదు. నిత్యము నిన్ను స్తుతిస్తూ స్తుతిగానముల చేత, స్తుతి కీర్తనల చేత నా అంతరంగము నిండి ఉన్నది, నింపుకొని ఉన్నాను. నా కన్నులు పైకెత్తుతూ ఉన్నాను, నా స్వరము పైకెత్తుతూ ఉన్నాను. నిత్యము నీ ముఖ దర్శనము కోసము నేను ఎదురు చూస్తూ ఉన్నాను అన్న కీర్తన మనము చూస్తూ ఉన్నాము. కనుక మనము కూడా ఆయనను చూస్తూ మన హృదయము, మన కంఠము, మన కన్నులు నిత్యము ఎత్తి పట్టుకునే వారముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడండి. మూడవది చూద్దామా? మూడవ విషయం లూకా సువార్తలోని 21వ అధ్యాయము 28వ వచనము మనము ధ్యానము చేసినట్లయితే, మన తలలు పైకెత్తుకొని ఆయనను స్తుతించాలి అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటండి? తలలు పైకెత్తుకోవాలంట. ఎందుకని తలలు పైకెత్తుకోవాలి? ఆయన మన జీవితమును మన తల పైకెత్తే స్థితిలో మనల్ని నిలబెట్టాడండి. మనము తలదించుకునే స్థితిలో దేవుడు విడిచిపెట్టాల, సిగ్గుపడే స్థితిలో మనల్ని దేవుడు విడిచిపెట్టాల. మనము మన జీవితాలు భ్రష్టత్వములో దిగజారిపోకుండా ఆయన మనలను చేయి పట్టుకొని మన చెంత నిలిచి మనల్ని పడిపోతూ ఉన్న ఆ ఊబిలో నుంచి మనల్ని పైకి లాగి మన తలను పైకెత్తాడు. మనము కూడా నిత్యము ఆ యెహోవా తండ్రిని, ఘనమైన ప్రభువును, శాశ్వతమైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి మనము తెలుసుకోగలిగినటువంటి స్థితిలోనికి, తన సొత్తైన యాజక సమూహములోనికి తన ప్రియమైన పిల్లలుగా, జనాంగముగా మనలను చేసుకొని ఉన్నాడు. కనుక మనం అధైర్యపడనవసరం లేదు. మన తలలు పైకెత్తుకొని నిత్యము ఆయనను స్తుతించే వారముగా, ఆయనను ఘనపరిచే వారముగా, నిత్యము ఆయన సన్నిధిలో నుంచి ఆయనకు స్తుతిగానములు చేసే వారముగా మనము ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క జీవితంలో వారు అనేకమైన జనాంగము, ప్రజలు, గుంపులు వారు జీవిస్తూ ఉండిన సమయంలో ఇతరుల గుంపులు కూడా ఉన్నవండి, అవిశ్వాసులు కూడా ఉన్నారు. కానీ వారందరికన్నా హెచ్చుగా 12 గోత్రం వారిని నిలబెట్టాడు కదా దేవుడు. వారందరి మీద దేవుడు ఈ 12 గోత్రములు వారికి విజయాన్ని దయచేశాడు కదా. వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన భూమిలోనికి ఇశ్రాయేలు జనాంగమును నడిపించాడు కదా. వారి స్థిరులుగా, దృఢముగా, బలముగా ఉండటానికి వారి రాజ్యమును దేవుడు అక్కడ స్థాపించాడు కదా. పక్కన ఉన్న అవిశ్వాసుల దేశములందరి మీద వీరిని హెచ్చైన స్థితిలో, తల ఎత్తుకునే స్థితిలో, అవును అవిశ్వాసులు అయిన ఆ దేశము, జనాంగము కూడా మీ దేవుడు ఉన్నతమైన దేవుడు, పరలోకములో నిలిచిన దేవుడు, మీ దేవుడు సజీవమైన దేవుడు అని ఇతరులు కూడా సాక్ష్యం ఇచ్చారు. అవిశ్వాసులు కూడా, జెంటైల్ ఆ రాజ్యముల వారు కూడా ఆ ప్రభువును, యెహోవాను గూర్చి సాక్ష్యం ఇవ్వటాన్ని మనము చూస్తూ ఉన్నాము. కనుక మనకు కలిగిన దేవుడు మన తల పైకెత్తే దేవుడు. ఈ దినాన నీవు అనేక సార్లు కృంగిపోయి ఉండి ఉంటావు. ఎందుకు నాకు ఈ అవమానము అని తలదించుకొని ఉండి ఉంటావు. అనేక సార్లు అవిశ్వాసుల ముందు నీవు తలదించుకొని అవమాన పాలై ఉంటావు. కానీ మన దేవుడు నీ స్థితిని అలా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు కలిగిన దేవుడు నీవు పడుతూ ఉన్న బాధను చూసి విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నులు ఎత్తి ఆయన వైపు చూడు, నీ స్వరం ఎత్తి ఆయన్ని స్తుతించు. అలాగుననే నీవు నీ తల ఎత్తి దేవుణ్ణి ఆరాధించు అన్న మాట మనం విని ఉన్నాము. ఈ దినమంతయు మనము జీవిస్తూ ఉన్న ఈ ఉదయకాల సమయమున మనము కూడా మనకు కలిగిన దేవుని వైపు చూద్దాము, ఆయన మీద ఆధారపడతాము. మనము ధైర్యముతో, నిబ్బరముతో మన మనోనేత్రములను తెరిచి ఆ పరలోకములో ఉండిన దేవుని వైపు చూస్తూ మన తల ఎత్తి గౌరవముగా ఎంతో దేవుని గూర్చిన స్తుతిగానములు ఆయనకు సమర్పిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ మనము ఈ దినములో ముందుకు కొనసాగింపబడదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిద్దామండి. ఘనమైన ప్రభువా, మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనాలు. మా తల ఎత్తుతాను అని మాట ఇచ్చావు ప్రభువా. మా జీవితాలను పైకెత్తిన దేవుడవు నీవే. మేము ఎటువంటి నిరీక్షణ లేని సమయమున, ఆ అగాధములో కృంగిపోయి ఉన్న సమయమున
మా చేయి పట్టుకొని మీరు పైకి లాగి ఉన్నారు. సజీవుల లెక్కలో చేర్చారు. నిత్య రాజ్యముకు వారసత్వం దయచేశారు. మిమ్ములను మాతో పాటు ఆ పై ఉన్న స్థితిలో మమ్మల్ని నిలబెడతాను, మీతో పాటు మమ్ములను కూడా ఆ సింహాసనము దగ్గర నిలబెడతాను అని మాట ఇచ్చారు ప్రభువా. అందును బట్టి మీకే మా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. మార్నింగ్ మన్నా ద్వారా ప్రభువా మీరు మాకు ఇస్తూ ఉన్న జీవాహారమును బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా నీడగా సహాయత దయచేయండి. వారికి మీరే సహాయకర్తగా నిలవండి. మా ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్. ఆమేన్.